ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూన్ 22, 23, 24 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ రాశి వారికి జూన్ 22, 23, 24 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరి యొక్క గోచార ఫలితాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవాలి, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో అనేటటువంటి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ రాశి వారికి ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారి గోచారం ప్రకారం వీరు ఎలాంటి ఫలితాలను పొందుతారు అనేటటువంటి అంశాలను పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారికి మాత్రం గ్రహాల మార్పుల వల్ల ఈ రాశి వ్యక్తులు ఈ 3 రోజులు అయితే మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది. వీరు ఏది పట్టుకున్నా కానీ బంగారు బాట అనేది వీరికి సాగబోతుంది. వీరి యొక్క జీవితంలో అనేక మార్పులను అయితే మీరు పొందబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎక్కువ శ్రమను కలిగి ఉంటారు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా వీరు అస్సలు భయపడరు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తికి జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు. అంటే వీరు స్వేచ్ఛని కోరుకుంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా వీరు చూసుకుంటారు. అంటే వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వీరు తీర్చేస్తుంటారు. ఏ కష్టం వచ్చినా కానీ వీరు ముందుంటారు, వీరు ముందు నిలబడతారు. ఈ వృశ్చిక రాశి వారు మాత్రం అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎంత శ్రమించినా కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే వీరు పొందలేరు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక కోపం, అధిక పట్టుదల అనేది ఉంటుంది. వారి యొక్క కోపంతోనే వారి దగ్గర వారిని వీరు దూరం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు. వీరు మంచి కార్యదీక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. 10 మంది మెప్పును వీరు పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే వీరు పొందుతారు. అయితే ఈ రాశి వారి మనం చూసుకున్నట్లు అయితే ఈ టైంలోనైతే జూన్ 22, 23, 24 తేదీల్లో అయితే వీరికి గ్రహాల మార్పుల వల్ల వీరికైతే అన్ని మంచి ఫలితాలను వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో బంగారు బాటగా మారబోతుంది. ఎందుకంటే వీరికి గురుస్థానం బలంగా ఉండబోతుంది. ఊహించని అద్భుతాలు అయితే వీరికి జరుగుతాయి. గ్రహ ప్రభావం
ప్రభావం వల్ల కొత్త కొత్త అవకాశాలు కూడా వీరికి రాబోతున్నాయి. ఈ 3 రోజులు అయితే వీరికి బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా మీరు మంచి లాభాలను అయితే పొందుతారు. ఆగిపోయిన పనులు కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు. అయితే ఇక ముందుకు సాగవు పనులు అని అనుకున్న పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. ఈ టైంలోనైతే మీకు అదృష్టం అనేది వరించబోతుంది. అయితే ఈ టైంలో మీకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే అలాగే టెన్షన్ కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ రాశి వారికి మాత్రం ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తొందరపడి గుణం అనేది వీరికి ఉండదు. అయితే వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు మాట్లాడరు అని మనం చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి సహాయం చేస్తారు, కానీ ఎదుటి వారు వీరిని అర్థం చేసుకోరు. అయితే వీరిని అయితే ప్రతి ఒక్కరూ చూసి ఓర్వలేనితనంగా ఉంటారు. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఎక్కువ వ్యక్తులు ఉంటారు. వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు మాత్రం మంచి స్థాయికి రావటానికి చాలా కష్టపడతారు. ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను కూడా వీరు పడతారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ 3 రోజులు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. డబ్బు పరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరి కోపం ఎక్కువగా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోండి. అయితే వీరు ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు. వీరికి కోపం ఎంతసేపు ఉండదు. అయితే ఈ రాశి వారు మాత్రం కోపం అనేది ఈ టైంలో కంట్రోల్ చేసుకోండి. అయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అయితే మీకు ఈ టైంలోనైతే ఆశ్చర్యకరమైన వార్తలను మీరు వింటారు. ఈ 3 రోజులు మీకు గ్రహాల మార్పుల వల్ల మీ యొక్క కోరికలు నెరవేరబోతున్నాయి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ టైంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అయితే మీరు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు తీరుతాయి. అయితే మీకు అదృష్టం అనేది ఈ విధంగా వరించబోతుంది. డబ్బు సంపాదించాలనుకున్న వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపార అభివృద్ధి కూడా మీకు జరుగుతుంది. వృత్తిపరమైన జీవితంలో ప్రగతిని మీరు చూడబోతున్నారు. ఈ టైంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం అనేది వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు పొందుతారు. వివాహం ఎవరైతే కుదరాలి అనుకుంటున్నారో వారికి ఈ టైంలో గురుగ్రహ ప్రభావం వల్ల వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే మీకు గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు అన్ని మంచి ఫలితాలే పొందుతారు. ఈ టైంలో మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. మీ యొక్క కళ నెరవేరుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబంలో మంచి సంతోషం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు అయితే మంచి జీతం ఉంటుంది. ఈ టైంలో ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. అయితే ఈ టైంలోనైతే మీరు నిత్యం శివారాధన చేసుకోండి. దైవం యొక్క అనుగ్రహంతో మీరు అన్ని మంచి ఫలితాలనే పొందుతారు.